ते नमः श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णु भक्ति उदकं शुद्धं वंदे श्री विखनोर्नवं शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तके। यस्य विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रगे। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले कृष्णा कावेर्योः मध्यप्रदेशे अस्मिन् वर्तमाने व्यावहारिक चांद्रमानेन प्रभवादे षष्ठे संवत्सराणां मध्ये शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ मम భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి, మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకుని మనసులో స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. गोत्रोद्भवस्य नामधेयस्य सहकुटुंबानां क्षेमस्थैर्य विजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं श्रीनिवास करुणाकटाक्ष वीक्षण परिपूर्ण फलसिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य अनुकूल्य सिद्ध्यर्थं लोकक्षेमार्थं अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमिनीला समेतस्य श्रीमत् अखिलांडकोटि
బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వాధారం సనాతనం అప్రమేయం అచింత్యం నిర్గుణం నిర్మలం క్షీరే సర్పిత్తిలే తైలం పుష్పే గంధఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానం మనసా సంకల్ప్య ఆవాహయత్. సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచింత్యుడు, నిర్గుణుడు, నిర్మలుడు, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా ఈ కలియుగంలో ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో మలయప్ప స్వామిగా అర్చావతారమూర్తిగా ఉభయ నాంచారులతో శ్రీవైఖానస ఆగమోక్తంగా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ఈ ఆషాఢ బహుళ ఏకాదశి రోజున, కామిక ఏకాదశి రోజున భక్తుల సమక్షంలో భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారు ఆలకించారు. ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన, ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కైంకర్య పరులు సమంత్రకంగా నిర్వహించబోతున్నారు. వరుణదేవుణ్ణి, సకల కళ్యాణ దేవతలను కూడా కళ్యాణ మంటపం పైకి ఆవాహన చేస్తున్నారు సమంత్రోక్తంగా. జగన్మాతలైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణ సింహాసనాన్ని పెండ్లి కుమార్తెలుగా నవ్య మోహనంగా భవ్య రమణీయంగా ఆ జగన్మాతలు అలరారుతూ స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయీమత్యంత దుర్లభం అన్నారు. అటువంటి ఈ పరమ పవిత్రమైన ఏకాదశి తిథి రోజున స్వామివారికి అమ్మవార్లకు జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, వీక్షించడం, శ్రవణం చేయడం మన అందరికీ కూడా పూర్వజన్మ పుణ్యవశాన శ్రీనివాస పరమాత్మ యొక్క అపారమైనటువంటి అనుగ్రహ విశేషం చేత మాత్రమే మనందరం కూడా పొందగలుగుతున్నాం. అదిగో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు సర్వాలంకార శోభితులై జగన్మాతలు ఇరువురు కూడా సకల ఆభరణాలను, స్వర్ణాభరణాలను, పట్టు పీతాంబరాలను, స్వర్ణ కిరీటాలను, పుష్పమాలికలను ధరించి పెండ్లి కుమార్తెలుగా కళ్యాణ మంటపానికి వేంచేపు చేయబడ్డారు. విష్ణుం సకలం సంకల్ప్య సువర్ణవర్ణం సరస్సరిత్స పరిపూరితేషో అపోభిగ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమిదత్తాగం శిచిరగం శర్మా ఇతమా పశ్యవా శపతమా శాంత శాంతతమా శపా శపతమా పోతా పోతతమా పుణ్య పుణ్యతమా మీధ్యా మీధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా స్వర్గస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం యతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురత్రా तेभ्यो न इंद्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्त व्रतस्वस्य ओं भूः वृणमावाहगामि ओं भवः प्रचेतसमावाहगामि ओगं सवः रक्ताम्बरधरमावाहगामि ओं ऊर्भुवस्वः गादस्पतिमावाहगामि वरुणाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि वरुणाय नमः पाद्यमर्घमाचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि अक्षतान् समर्पयामि वरुणाय नमः भागं गुरोभार निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सवर्णपुष्पताम्बूलं समर्पयामि वरुणाय नमः भगवान् सर्वात्मकः सप्रीतः सप्रसन्नः वरदाः भवन्तु अस्मिन् कर्मणि निर्विघ्नेन प्रसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये ओं विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जयापदं शृङ्गकेतुं सुपुष्परथवाहनं
पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चकेत् ओम आग्नेयो यस्माद्यजामहे त्व विश्वेशदात्ममिहितो न सम्भो वैराजन्ते सुहतन्निदत्तां प्रैषामदेशोपदानामनादिः यामेशस्तां दनितां ददातो पद्माकारमण्डले ओम्भोर्भुवस्वः विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपायनमावाहगामि तद्दक्षिणे सूत्रपतेमावाहगामि वामे जयामावाहगामि सूत्रपते जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यमर्गमाचमर्यं समर्पयामि विश्वक्सेनाय नमः पुण्यपुष्पै पूजयामि विश्वक्सेनाय नमः धूपदीपार्धं अक्षतान् समर्पयामि इदा भागं गुडोपहार निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सुवर्णपुष्पताम्बूलं समर्पयामि सूत्रपते जया सहित श्री विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः सुप्रीतः भवन्तु सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रगतां प्रजापतेः शाम्यन्तो घोराणि शाम्यन्तो पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तो घोराणि शाम्यन्तो पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तो घोराणि शाम्यन्तो पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्ततामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्वसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवोजाकृवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टभागं सस्तनूभिर्विषेम देवहितं यदायुः शतमिन्नुशरदवन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेरशदायुर्गन्तो अदितिर्जोरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्रः विश्वे देवादितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपव्युषं यदा वै सूर्यपदेति अध नक्षत्रं नैते तावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वेदत्कारे स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अद्य क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य सद्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अद्य क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते रथ्यास्म हव्यैर्नमसोपसद्य पित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अद्य क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि अर्दिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् अर्दिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् अर्दिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टां यो भवस्तानपूर्जे ददातना महीरणाय यक्षसे योऽवस्तिपतमोरसस्य भाजयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षया गजन्बाधा आपो जनगताचनः ॐ पवमानस्य वर्जनः
పవిత్రేణ విచర్షణి యః పూతా సపనాతమా పునంతమా దేవజనాః పునంతమనవోదిగాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్ని క్రత్మా క్రతో గుండణో యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై భక్వేస్తనువో వీతపృష్టాః తగామదంతః సధమాద్యేషు వయగ్గశ్యామవతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో మాతః ప్రాణేనైశ్వరో మయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిరతావరియజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నైదక్షై పునాహిమా येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्वदोदकं पावमानी स्वस्तगनीः सुदुगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तगनीः सुदुगाहि घृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सु नीति सहमा पुनातो सोमस्वस्त्यावरणः समीचा यमो राजा प्रमणाभि पुनातमा जातवेदामोर्जयन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातो भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यां दिशि देवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां गतेच्छां दिशि गृहप्रसवो मार्जयन्तां उदेच्छां दिश्यापवसतयो मनस्मतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशेऽग्निसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयान् नात्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त जिह्वा सप्त इमे लोकायेषु शरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ता अतः समुद्रा गिरेऽस्य सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधयोरसाश्च येनेश भूताश्चत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शेनो वृद्धा नागस्पति तिर्वरा नागस्सोमः पवित्रमत्येतिरे भन्ने अजामेकां लोहितशक्रकृष्णां भक्तिं प्रजां जनयन्तीगं स्वरूपाम् अजोक्येको जशमानो निषेते जहोत्येनां भुक्तभोगामजो ओन्यः अगुं शश्वशुषद्वशुरन्तरिक्षशद्धोता वेदि शदतिर्धुरो न सत् शुभगं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమన్నారాయణుని యొక్క అర్చావతార స్వరూపమైన మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస అర్చక వరేణ్యులు ఇప్పటి వరకు విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తూ దేవదేవుడైనటువంటి ఆ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా పరిపరి రూపాలలో కూడా అక్కడ ఆరాధన చేస్తున్నారు.
నారాయణ నమస్తేస్తు కరుణాత్మం దయానిధే పాహి మాం కృపయా దేవా భక్తంతే భక్తవత్సలా అంటూ స్వామిని ప్రార్థన చేస్తూ శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయ శుభాని వర్ధంతాం శుభాని అంటూ సమస్తమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా ఉపశమించి సకల శుభాలు కూడా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపమైనటువంటి ఉపనిషత్తు నిర్వచించినటువంటి విధంగా సర్వదా దేవతా స్వరూపమై విశ్వరూపమై జ్యోతిస్వరూపమై ప్రణవస్వరూపమై ఆనందరూపిగా సర్వలోకాధిపతిగా ఉత్కృష్టుడిగా పురాతనుడిగా సర్వహితుడిగా జ్యోతిస్వరూపుడిగా ఐశ్వర్యరూపిగా వృషభాచల వాసిగా కామప్రదుడిగా మంగళప్రదుడిగా ఆకాశ వాయు ప్రకృతి హ్లాద కామ బ్రహ్మ కారణాత్మకుడైనటువంటి పురుషరూపిగా పరమాత్మని విశిష్టంగా ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి. నానావిధ దుఃఖ పరంపరల నుంచి మానవాళిని కాపాడేటువంటి దివ్యశక్తిగా శ్రీ మహావిష్ణువు అత్యద్భుతమైనటువంటి తన అనుగ్రహాన్ని భక్తులందరికీ భాగవతోత్తములకి అనుగ్రహిస్తారని శ్రీవైఖానస ఆగమ విధానం ద్వారా శ్రీమన్నారాయణుణ్ణి అర్చించడం వల్ల భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం సులభమవుతుందని ఈ ఉపనిషత్తుల సారాంశం. అటువంటి వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. తదుపరి ప్రతిసర బంధన రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. ప్రతిసర బంధన దేవతారాధనం కరిష్యే. ఓం శుచివ హవ్యేతి ప్రోక్ష. ఓం షన్నో వదత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్నయే మృతగే మృతాగ. ఓం భూః శేషమావాహగామి. ఓం భువః సహస్రశీర్షమావాహగామి. ఓం సవః అనంతమావాహగామి. ఓం భూర్భువస్వః నాగరాజమావాహగామి. శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి. ప్రార్థనం సమర్పయామి. పాద్యమర్గమాచమరీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి. ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. యదా భాగం గురో భార నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః. స్వస్తి పూషామసురో దదాతన. స్వస్తి ద్యావా పృథివీషు చేతునా. స్వస్తగే వాయుముపబ్రవామహే సోమం. స్వస్తి భువనస్య స్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే. స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో స్వస్తగే. వైశ్వానురో వసురగ్ని స్వస్తగే. దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రపాత్మం హసాః. స్వస్తి మిత్రావరణ. స్వస్తి పథ్యే రేవతే. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో దితే క్రుధే. స్వస్తి పందామనుచరేమ సూర్యా చంద్రమసా ద్వివా. పునర్దతాజ్ఞతా జానతా సంగమీమహి. స్వస్తగనం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం. అసురగ్నమింద్రాశకం సమత్సు బృహద్యశో నావమివారుహేమ. అంహోముచమాంగీర సంగయంచ స్వస్త్యాత్రే మనసా శతార్క్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తు. ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడికి శ్రీభూసతులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో ఇప్పటి వరకు స్వస్తి సూక్తాలతో అభిమంత్రించినటువంటి పసుపు దారాలలోకి అనంతం ఆవాహయామి, నాగరాజం ఆవాహయామి, ఆదిశేషం ఆవాహయామి అంటూ అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, నాగరాజుని ఆవాహన చేసి అర్చావతార స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం మలయప్ప స్వామివారు. అదిగో స్వామివారి యొక్క అఖండమైనటువంటి తేజస్సుని
చూడడానికి రెండు కళ్ళు కూడా చాలటం లేదు. ఆ దివ్య రమణీయ అలంకారాన్ని, స్వామివారు అలంకార ప్రియులు అనడానికి తగ్గట్టుగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పెళ్లి కొడుకుగా పట్టు పీతాంబరాలను ధరించి, నవరత్న ఖచిత దివ్యాభరణాలను ధరించి, పుష్పమాలికలను ధరించి, సువర్ణ దివ్య కిరీటాన్ని శిరస్సు పైన అలంకరించుకున్నటువంటి స్వామివారి యొక్క అర్చావతార స్వరూపం దశ దిశలా కూడా జ్వాజ్వల్లమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతులను వెదజల్లుతూ సమస్త జగత్తుకి కూడా సకల శుభాలను వ్యాపింపజేస్తూ సర్వవ్యాపిత్వాన్ని నిరూపించేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపంగా అక్కడ మనకు దర్శనమిస్తున్నారు స్వామివారు చిరుమందహాసంతో పెండ్లి కుమారుడిగా. పరమాత్ముని యొక్క పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాలలో పంచరూపాలుగా మనం చెప్పుకుంటాం. ఆ పంచరూపాలలో అర్చావతార స్వరూపం అందరూ కూడా దర్శించవచ్చు. నిత్యానందమై సర్వదా తృప్తికరమైనటువంటి పరంజ్యోతి స్వరూప సందర్శనా భాగ్యం కేవలం అర్చావతారం వల్ల మాత్రమే అల్పులమైనటువంటి మానవులుగా మనకు లభిస్తుంది. అర్చారూపో నామ దేశ కాల విప్రకర్షరహిత ఆశ్రితాభిమత ద్రవ్యాధికం శరీరతయా స్వీకృత్య తస్మిన్ అప్రాకృత శరీర విశిష్ట సన్ అర్చక పరాధీన స్నాన భోజన ఆసన శయన స్థితి సర్వం సహిష్ణు పరిపూర్ణో గృహగ్రామ నగర ప్రశస్త దేశ శైలాదిషు వర్తమానో మూర్తి విశేష. స్వామివారు కదండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా స్వామివారు. స్వామివారికి ఈ నైవేద్య సమర్పణ, అదేవిధంగా అర్ఘ్యపాద్యాదులు సమర్పణ చేయడం ఇవన్నీ ఎందువల్లనంటే అర్చావతార స్వరూపంగా ఎప్పుడైతే స్వామి తన శక్తిని ఒక మూర్తిలోకి చొప్పిస్తారో దేశకాలాలతో సంబంధం లేకుండా భక్తుడు తనని ఏ విధంగా పూజించాలని సంకల్పం చేసుకుంటాడో స్వామివారు పరమాత్మ ద్రవ్యంలోకి ఆ విధంగా ఆశ్రయించి అటువంటి శరీరాన్ని ధరించి అర్చక అధీనుడై అర్చక స్వాముల వారు అందించేటువంటి ఉపచారాలన్నింటినీ కూడా స్వీకరిస్తూ పరిపూర్ణుడై గృహ గ్రామ నగర దేశ పర్వత నదీ సమీపములందు కూడా విరాజమానమవుతున్నటువంటి అర్చావతార స్వరూపము భక్తులపైన అపరిమితమైనటువంటి వాత్సల్యంతో భగవంతుడు అనుగ్రహించింది. అందుకే మన ఇంట్లో స్వామివారి యొక్క ఒక చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా దాని నుంచి కూడా శక్తి ప్రసరిస్తుంది. అంటే పరమాత్మకి ప్రధానంగా మనం చూపవలసింది భక్తి. కాబట్టి భక్తితో మనం స్వామిని ఏ విధంగా పూజిస్తే స్వామివారు ఆ విధంగా ఆ ద్రవ్యాన్ని ఆశ్రయించి మనల్ని అనుగ్రహిస్తారు. మనల్ని అనుగ్రహించడానికే స్వామివారు వాటిని ఆశ్రయిస్తారు. కాబట్టి స్వామి అంటే అనంతమైనటువంటి శక్తి స్వరూపం. ఆ అనంతమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము అర్చావతారమూర్తిగా ఈ రోజున మన కోసం ఉభయనాంచారులతో కన్యాదానాన్ని స్వీకరిస్తున్నారు. కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. స్వామివారికి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. శ్రీదేవి అమ్మవారి యొక్క ఎడమ చేతికి వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు అర్చకవరేణ్యులు. అమ్మవారు తన చక్కగా తన ఎడమ చేయి ముందుకు పెట్టి ఆ కట్టేటువంటి రక్షని ఆ తల్లి జగన్మాత స్వీకరిస్తోంది. సకల స్త్రీ జగత్తుని కూడా కాపాడమని మనం ఆ తల్లిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూనే మనం మన ధర్మాన్ని ఆచరించేటువంటి శక్తిని ప్రసాదించమని కూడా ఆ అమ్మని వేడుకోవాలి. ఎందుకంటే భగవంతుడు కూడా ధర్మాధీనమై ఉంటాడు. ధర్మం ఎక్కడైతే ఉంటుందో భగవంతుడి యొక్క నివాసం అక్కడ ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. కలియుగమైన ఏ యుగమైనా ధర్మపక్షపాతి భగవంతుడు పరమాత్మ. భూదేవి అమ్మవారికి కూడా అదిగో రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. అవి పసుపు దారాలు. ఆ పసుపు దారాలు సాక్షాత్తు సర్ప దేవతలైనటువంటి సకల సర్ప దేవతలను కూడా దానిలోకి ఆవాహన చేసి అమ్మవార్ల యొక్క వామహస్తానికి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి
ఆ వేద మంత్రాలతో పిలవడం వల్ల సర్పదేవతలు వాటిలోకి ఆవాహన చేయబడతారు. ఒక మంత్రం ద్వారా ఒక నామంతో పిలిస్తే, మన పేరుతో పిలిస్తే మనం ఏ విధంగా పలుకుతామో అదేవిధంగా మంత్రం ద్వారా ఆవాహన చేసినప్పుడు దేవతలు కూడా అదే విధంగా పలకడం, వారు రావడం, అనుగ్రహం చేయడం, ఇవన్నీ కూడా నిరూపితమైనవి వేద శాస్త్రాల పరంగా. వేదమే భగవంతుడైనప్పుడు వేదంలో ఉన్న ప్రతి అక్షరము కూడా భగవత్ స్వరూపమే. అటువంటి వేదమంత్రోక్తంగా జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసేటువంటి శక్తిని అనుగ్రహించమని స్వామివారిని వేడుకుంటూ, కైంకర్య పరులు ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఇప్పుడు ఆవాహన చేయబోతున్నారు. ప్రతి క్రతువులో కూడా సంకల్పపూర్వకంగా శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నో ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తవాం శబ్దం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆసేర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధ హి ఋతుభిః శుద్ధో రగం నిదారగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగిం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాజం శిశాససే స్థండిలే భూమిమావాహగామి మయి దేవోహోతారావణ సంత పూర్వే మహ్యం గితాని మమ విశ్వే దేవాసౌద్ధివోచతామే ఉద్ధన్యమానమస్య ఆత్మానం యజమానస్సహంతో శివానశంతకవిశక్తతశ్రకన్నో మాతా ప్రతివేతోకసాతా ఓం జాతవేదో భువనస్సరేత హి సంచతపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదతి హవ్యవాహకం శమీగర్భాగ్నిన్యో భూతప్రదేవో భృతగోనిరగ్ని హృదయస్సమితో కృతమస్యాన్నం ఘృతప్రశస్వా సరితో వహంతే ఘృతం పిబంచు గజాయక్షిదేవాన్ ఆయుర్ధా అగ్ని హవిశోజశానో ఘృతప్రతీకో ఘృతగో నిరేధే ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం ఓం అగ్న ఆయాహి వీతగే గృణానో హవ్యదాతగే నిహూతా సత్స్య బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మచజ్ఞానం ప్రథమం పురస్తాద్ విషేమతః సురుచో వినావహ సబుద్నిగా ఉపమా సవిష్టా శతశో నమసతస్య వివహ ఓం భూర్భువస్వః బ్రహ్మాణమవాహగామి ప్రజాపతిమవాహగామి పితామహమవాహగామి హిరణ్యగర్భమవాహగామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమో ధేనుకం సోమో వర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్యకం సవీర్యం పితుశ్రవణం గోదదాస తస్మై ఓం భూర్భువస్వః సోమమవాహగామి యజ్ఞాంగమవాహగామి ఇందుమవాహగామి చంద్రమవాహగామి సోమాయ నమః ఇదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి ఓం ప్రోక్ష పవిత్రే తో వైష్ణవ్యే తో విఘ్నే తో యజ్ఞస్య పావనే స్తః కృష్ణోస్య కరేష్టో అగ్నిగే త్వా స్వాహ వేదిరసి పరిషే త్వా స్వాహ బర్హిరసి సృగ్భస్వా స్వాహ దివే త్వా అంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా పోషాయ త్వా విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తోపోసే ఉత్తరతపరేర్చర్యంజనమసి విష్ణోస్తోపోసే పశ్చిమతః సౌదత్తాన్ దేవేభ్యో విష్ణోస్తోపోసే ఓం విష్ణుమావాహగామి ఓం మహావిష్ణుమావాహగామి ఓం సదా విష్ణుమావాహగామి ఓం యాపి నారాయణమావాహగామి శృతాసే కృతాసే ధ్రువాసే తరుణాసే వనస్పత్యోసే దేవేభ్యः ఛందస్వ అనగా పృథివ్యాపో గృహీష్యామి ఓం బ్రహ్మణముపనేష్యామి యజమానపాదం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుప్రదాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి
ఓం ప్రణగ ఓం సోమాప ప్రణయిష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహే ఓం ప్రణగ తో వప్రణయతో ఘృతం విహరామి చరం విహరామి దక్షిణ ప్రణితో బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తర ప్రణితో దైవేన తీర్థేన ఓం అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమనావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రాణావాహయామి అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషాణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమావాహయామి ఔపాసనగ్నమావాహయామి యజ్ఞదేవశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యపాత్రే ప్రజాపతయే జ్యేష్ఠం నిర్వపామి ఇంద్రాయ జ్యేష్ఠం నిర్వపామి అగ్నేయ జ్యేష్ఠం నిర్వపామి సోమాయ జ్యేష్ఠం నిర్వపామి అగ్నేయ జ్యేష్ఠం నిర్వపామి సోమాయ జ్యేష్ఠం నిర్వపామి అగ్ని సోమాభ్యాం జ్యేష్ఠం నిర్వపామి ప్రజాపతయే జ్యేష్ఠం నిర్వపామి బ్రహ్మణే జ్యేష్ఠం నిర్వపామి ఇంద్రాయ జ్యేష్ఠం నిర్వపామి వసభ్యో జ్యేష్ఠం నిర్వపామి మరుద్భ్యో జ్యేష్ఠం నిర్వపామి రుద్రేభ్యో జ్యేష్ఠం నిర్వపామి అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే జ్యేష్ఠం నిర్వపామి బృహస్పతయే జ్యేష్ఠం నిర్వపామి మిత్రాయ జ్యేష్ఠం నిర్వపామి వరుణాయ జ్యేష్ఠం నిర్వపామి ఆదిత్యేభ్యో జ్యేష్ఠం నిర్వపామి అశ్విభ్యాం జ్యేష్ఠం నిర్వపామి పూష్ణే జ్యేష్ఠం నిర్వపామి కక్షాయ జ్యేష్ఠం నిర్వపామి కక్షదేవత సోమాయ జ్యేష్ఠం నిర్వపామి ఔపాసనజ్ఞాయ జ్యేష్ఠం నిర్వపామి యజ్ఞదదుష్వేభ్యో దేవేభ్యో జ్యేష్ఠం నిర్వపామి సర్వదేవేభ్యో జ్యేష్ఠం నిర్వపామి ఆజ్యం తృప్యధిస్రగామి చరుం తృప్యధిశ్రగామి అగ్నేర్జ్యోతిరసే సమితసి స్వాహా చిత్పతిస్పాపనాత్ పశ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మి విస్వాహా వాక్పతిస్పాపనాత్ పశ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మి విస్వాహా దేవస్మా సవితా పునాత్ పశ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మి మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్ఞాం కరభిః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం ధృతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం వజ్రాప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తినాదసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అయం తేద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధశ్రుతేర్ధవర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసేన్నాద్యేన సమేదగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మం సోమమిద్మమాధాస్తే ఆధస్వా సమేదగస్వాహా వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్ని సోమాభ్యాగం స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాగ స్వాహ వసభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాగ స్వాహ కక్షదేవత సోమాగ స్వాహ ఔపాసనజ్ఞాగ స్వాహ యజ్ఞదదుష్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్గ చరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస యోనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవా అవంతు నో గతో విష్ణుర్వచక్రమే పృథివ్యా సప్తతామపి స్వాహా ఇదం విష్ణుర్వచక్రమే త్రేధానదేపదం సమూఢమస్య పాకం సరే స్వాహా
त्रीणि पदापचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरान्ततग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्द्रमग्रस्ताः अनुमतेन्द्रमग्रस्ताः सरस्वतेन्द्रमग्रस्ताः देवसविता प्रासावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే పార్శ్వద్భగం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రలంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురం ప్రణమామి మూర్ధ్నా అద భగవతో మహాపురుషస్య
శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తనాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టాదిగ్దంతి శుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివ్రాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనీక్షుసురా సర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్గ ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్పః కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానీనా భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రప్తోర్గామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహంకారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణికరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ
అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్యజ సామధర్మణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవేదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. ఋగ్యజ సామధర్మణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణై ధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరేం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాదాన ముహూర్తోస్మితే భవంతో మహాంతోనుగృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశగా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి పుష్కరిణీ తీరే కోటి కందర్ప రూపవాన్ సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. కోటి కందర్ప లావణ్య మహోదజైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు స్వామి పుష్కరిణీ తీరమునందు ఆనంద నిలయ దివ్య విమానంలో ఛాయాంతర్గతుడై దివ్యతేజో భాసురుడై దివ్యాభరణ దివ్యభూషణ దివ్యామాలాంబరధారిగా స్వామివారు సమస్త భక్తులను అనుగ్రహిస్తూ రకరకాలుగా తన భక్తుల చెంతకు చేరేటువంటి ఉపాయాలలో స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి ఉత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. అటువంటి స్వామికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు స్వామివారికి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపిస్తూ మహాసంకల్పాన్ని గానం చేసి కన్యాం కనక సంపన్నాం అంటూ కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. ఈ గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరించాలి? అర్చావతార స్వరూపంగా ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు కాబట్టి ఆయన అర్చావతార స్వరూపంగా ఉన్నందువల్ల గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం దేనికోసము అంటే ధర్మ కామ్యములను నెరవేర్చుకోవడానికి. అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో మానవ జీవితంలో వాటిని నెరవేర్చుకోవడానికి. అదేవిధంగా అన్ని ఆశ్రమాలలోకి ఉత్కృష్టమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం కాబట్టి దాని యొక్క విశేషమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మాలను స్వయంగా తాను ఆచరించి మనకి తెలియజేస్తున్నటువంటి పరమాత్మ స్వరూపం శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ శ్రీనివాసుని యొక్క దివ్యస్థానమైన దివ్య తిరుమల క్షేత్రం చింతామణిగా, జ్ఞానాద్రిగా, తీర్థాద్రిగా, పుష్కరాద్రిగా, వృషభాద్రిగా, కనకాద్రిగా, నారాయణాద్రిగా, వైకుంఠాద్రిగా, అంజనాద్రిగా, వరాహాద్రిగా, నీలాద్రిగా, ఆనందాద్రిగా ఇలా పలు నామాలతో కీర్తింపబడుతున్నటువంటి ఆ
వెంకటాచల పర్వతంపై శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం పైన విరక్తి చెందినటువంటి స్వామి అనంత గరుడ విశ్వక్సేన నారద తుంబుర సనక సనందన వశిష్ఠ విశ్వామిత్ర అత్రి భృగు కశ్యపాదులతో వాలఖిల్య సమస్త ఋషి పరిగణంతో అశ్విన్యాది దేవతలతో సర్వదేవతా బృందాలతో 33 కోట్ల దేవతా సమూహంతో పరివేష్టితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి భూమికి దిగివచ్చి భక్తానుగ్రహ కారకత్వంతో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో స్వామివారు ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని తన భక్తుల కోసం స్వీకరిస్తున్నారు. అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వం చాలా విలక్షణమైనది, విశిష్టమైనది, అనిర్వచనీయమైనది, అద్వితీయమైంది కూడా. ఎట్లాగంటే స్వామి తన దక్షిణ వరదహస్తం తన పాదాలను ఆశ్రయించమని, అదేవిధంగా తన పాదాలను ఆశ్రయించినటువంటి వారికి సంసార సముద్రం అనేటువంటి జలము నడుములోతు మాత్రమే అంటూ దానిని దాటశక్యమవుతుంది నా పాదాలను శరణు వేడినప్పుడని వామకటి హస్తంతో ఉపదేశిస్తున్నారు. బ్రహ్మహత్య మహాపాతకాదులను సైతం స్వామి దర్శనం పటాపంచలు చేయగలదు. కానీ ఆ స్వామిని దర్శించడానికి వైఖానస ఆగమం ఒక పద్ధతిని తెలియజేసింది. మొట్టమొదట స్వామివారి పద్మపీఠం, పాదపద్మాలు, వేలాడుతున్నటువంటి పుష్పమాలికలు, ఆభరణాలు, తర్వాత వరదకటి హస్తాలు, దివ్యాయుధ ఖడ్గం, నాగాభరణాలు, వక్షస్థల లక్ష్ములు, శంఖచక్రాలు, కంఠము, ముఖ సౌందర్యము, గడ్డము, పచ్చకర్పూరనామము, బంగారు కిరీటము, పుష్పహారము, ప్రభామండలము, ఇలా వరుసగా దర్శించాలట. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇందాక మనం అనుకున్నట్లుగా బ్రహ్మహత్యాది మహాపాతకాలు పోగొట్టేటువంటిది స్వామివారి దర్శనం. మరి బ్రహ్మహత్యాది పాతకాలు పోయినాయండి, మేము స్వామివారిని చూసి వచ్చాము అంటే ఆ చూడడానికి ఒక విధానం వైఖానస ఆగమం స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి మనందరం వాటిని తెలుసుకొని స్వామి దర్శనాన్ని గనక పొందగలిగితే స్వామి అనుగ్రహాన్ని మించింది ఈ విశ్వంలోనే ఏదీ లేదు. కాబట్టి ఇక మనకి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సర్వకాల సర్వావస్థోచిత సర్వవిధ కైంకర్యాలు మనం స్వామికే అర్పణ చేయాలి. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్పతే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనామంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణో నమన్యతాం యదే యజ్ఞ స్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా యమామగ్నిస్త్రాగతాం గార్హవత్యః ప్రజామస్యైనైతు దీర్ఘమాయోః అశోన్యోపస్తాజివతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదితేంద్రమగ్గస్తాః అనుమతేంద్రమగ్గస్తాః సరస్వతేంద్రమగ్గస్తాః దేవసవితా అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిగార్య ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నవదంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య పాకం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవచక్షురాతదగ్గ స్వాహ తద్విప్రాసో విపండిపోజాగ్రవాగం సత్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శివస్వాహ
ఓం భూర్భువస్సువః స్వాహా అదితేంద్రమగ్రస్తాః అనుమతేంద్రమగ్రస్తాః సరస్వతేంద్రమగ్రస్తాః దేవసవితాం ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ ఏతత్ కర్మ సాగుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా యదస్య కర్మణోత్యరేరచం యద్వాన్ నినమః కరం అగ్నిష్టత్ పృష్టకత్ విద్వాన్ సర్వజ్ఞ స్విష్టకం సహతం కరోతు మే స్వాహా అగ్నయే స్విష్టకృతే సహతో హతాహుతేనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నయేన్నాదాయ స్వాహా అగ్నయేన్నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమమిష్మే స్వాహా అగ్నగే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందా భోగ్దగ్నిస్తత్పునరాహ జాతవేదా విచర్షణి స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయుధం చక్షురాదత్తమక్షౌ స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజం దురిష్యై స్వాహా నిష్కృత్యై స్వాహా గౌరాద్యై స్వాహా దైవీభ్య స్వాహా తనభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఆశ్రావితమత్యాశ్రావితం వషట్కృతమత్యనోక్తం చ అగ్ని అతిరిక్తం కర్మణో యచ్చహీనం యజ్ఞ పర్వాణి ప్రతిర్ణేత కల్పయన్ స్వాహా కృతాహుతిరేతి దేవాన్ స్వాహా ఏధోసే దిశేమహి స్వాహా సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహా బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహా అగ్నిర్భక్త స్వాహా వేదిర్భక్త స్వాహా ద్యౌర్భక్త స్వాహా పృథివీర్భక్త స్వాహా ఓషధ వనస్పతి గంధర్వాంశరక్షైవ భక్త స్వాహా అగ్నిజన్న స్వాహా వేదిర్జన్న స్వాహా ద్యౌర్జన్న స్వాహా పృథివీజన్న స్వాహా ఓషధ వనస్పతి గంధర్వాంశరక్షైవ జన్న స్వాహా సమంతాం పరిహవిషాకృతేన సమాదిత్యైర్వసుభే సమృద్భిః ఓం సప్తతే అగ్ని సమిద సప్తశక్త సప్తర్ష సప్తధామ ప్రిగాణి సప్తహోత్రా సప్తధాత్మా గజంతే సప్తగోనిరా ప్రణస్వాకృతేన స్వాహా పూర్ణాహుతి ఉత్తమాంతే ఆజ్యశేషమింద్రాయ జహోమి స్వాహా పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోత్సరే భవంతో మహాంతో అనుగృహ్ణంతు అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాజ్ఞాస్తృప్యంతాం ఓషధ వనస్పతి గంధర్వాంశరశైవ స్తృప్యంతాం అదితేన్నమగ్రస్తాః అనుమతేన్నమగ్రస్తాః సరస్వతేన్నమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భోగాత్ స్వాహా పూర్ణమసి పూర్ణమే భోగాత్ స్వాహా అక్షితమక్షితే జహోమి అక్షితమసి మామే దక్షిణత పరిధిమపనగా ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్ష ఆప్యాయంతామాపవోషధయో ప్రసదగస్తదివంగచ్చ తతో నో నిష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం భూతిస్మాతే భస్మమాలిప్యా భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్
अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नि कश्यपश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्टामयो भवस्तानभोज्ये ददातना ओम च मे स्वरश्च मे यज्ञो पचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्यतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशदर्थहारमुपाग्नगे जातवेदसे भगवान् प्रज्वलितवो नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं यत्भूतं तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषाणां कृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्गातमन्ये नमः ब्रह्मणे नमः सोमाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि यज्ञेश्वराय नमः गुडोपहार निवेदयामि आज्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री भोनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ భూనీళా సమేతంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించారు. మాంగళ్య ధారణ జరిగిన అనంతరం ఆ నూతన వధూవరులకు ఆనంద కర్పూర నీరాజనాలను దర్శింపజేసి ఆ తదుపరి పేలాలను అప్పాలను హోమద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తదుపరి వారణమాయర కార్యక్రమాన్ని తాళ్లపాక వంశీకులు ఒక ప్రక్కన శ్రీవైఖానస కైంకర్య పరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడిన పూలబంతుల ఆట ద్రవిడ వేద సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న గోదాదేవి పాడిన పాసురాలను గానం చేస్తూ ఆడినటువంటి వారణమాయర కార్యక్రమాన్ని దర్శించాం. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు నిర్వర్తిస్తున్నారు. స్వామివారి గళసీమలో ఉన్నటువంటి ఆ సుగంధ పుష్పమాలికను ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరించారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి అలంకరింపజేశారు. ఆ తల్లి జగన్మాత తన గళసీమలో ఉన్నటువంటి పుష్పమాలికను స్వామివారికి అలంకరింపజేశారు. ఈ తదుపరి ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఒకే సింహాసనంపైకి శ్రీ భూనీళా సమేత మలయప్ప స్వామివారిగా స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి సమస్తమైనటువంటి సంకల్పాలు నెరవేరేటువంటి శుభ తరుణం ఇది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఎలుగెత్తి ఆ స్వామిని కీర్తిస్తూ పరితపించేటువంటి ప్రతి హృదయంలో భగవానుడు ఉంటాడు.
ఆ తదుపరి అంగంగా స్వామివారు అమ్మవార్లకి అక్షతారోపణ కార్యక్రమాన్ని, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆనంద కర్పూర మంగళ నీరాజనాలను సమర్పణ చేసి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సకల తాంబూలాది సత్కారాలను సమర్పణ చేస్తూ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి సకల జనులకు సమస్త మంగళాలు కలగాలని స్వామివారు అనుగ్రహ ప్రదానం చేస్తారు. అదిగో తలంబ్రాల కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తిస్తారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గోవింద